సార్ ఈ మధ్య డివోర్స్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి కదా, అవును. అంటే భార్య పుట్టింటికి వెళ్ళి రావట్లేదు. సో అలాంటి కేసెస్ ఎలా సాల్వ్ అవుతాయి? చాలా మంచి ప్రశ్న అండి. ఈ మధ్యకాలంలో ఎక్కువ ఫ్యామిలీ కేసులు కానీ మామూలుగా ఎక్కువ రోజు రోజు పెరిగిపోతూ ఉన్నాయి. సో నేనేమంటున్నానంటే ఈ మధ్య చాలామంది మాకు ఫోన్లు చేస్తా ఉన్నారు. చాలామంది ఉన్నారు. చాలామంది భార్య వెళ్ళిపోయింది సార్, 2 ఇయర్స్ అయింది, 3 ఇయర్స్ అయింది, 4 ఇయర్స్ అయింది, 10 ఇయర్స్ అవుతుంది, తిరిగి రావట్లేదు అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఎప్పుడైనా సరే భార్య కానీ భర్త కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా భార్య కానీ భర్త కానీ వదిలి వెళ్ళిపోతే మీరు నోటీస్ పంపించాలి లాయర్ ద్వారా. ఆర్సీఆర్ అంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, అంటే కాపురానికి రమ్మని నోటీస్ పంపించాలి. కాకపోతే కోర్టులో కూడా మీరు ఆర్సీఆర్ ద్వారా ఫైల్ చేసుకోవాలి. అయితే ఈ చాలామంది మహిళలు ఏంటంటే వెళ్ళేసి నాకు ఇష్టం లేదు అన్నారు అనుకోండి. సో 2 ఇయర్స్ దాటితే గుర్తుపెట్టుకోండి, భార్య కానీ భర్త కానీ 2 ఇయర్స్ దాటి విడివిడిగా ఉంటే మీకు ఆటోమేటిక్గా డైవర్స్ వస్తాయి. దాన్ని డిజార్షన్ గ్రౌండ్ అంటాం. సో అలాంటి ఎవిడెన్స్ కనుక మీ దగ్గర ఉండాలి అంటే మీరు ఆర్సీఆర్ ఫైల్ చేసుకోవాలి. అలాగే ఆర్సీఆర్ ఫైల్ చేసుకోవాలి. అప్పుడు కోర్టు వారు డిగ్రీ ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి 2 ఇయర్స్ వరకు వెయిట్ చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్గా వస్తాయి. లేదు మీరు ఆమె వేరే విడివిడిగా ఉంటుంది, 2 ఇయర్స్ దాటిపోయింది అని మీరు అనుకున్నప్పుడు మీరు ఆర్సీఆర్ అంటే ఒక అడ్వకేట్ ద్వారా మనం లీగల్ నోటీస్ పంపించాలి. పంపించిన తర్వాత ఏమవుతుందంటే అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు అప్పుడు మీకు టైం లిమిట్ స్టార్ట్ అవుతుంది. అలాగే ఏదైనా పెద్ద మనుషుల్లో కూర్చొని రాసుకున్న ఒప్పందాలు కానీ అంటే బయట కోర్టులో చెల్లవు కానీ మీకు ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఉపయోగపడుతుంది. అది కానీ సరే, లేదా భర్తే సొంతంగా ఏదైనా మెయిల్ పెట్టడం కానీ లేదా వాట్సాప్లో మెసేజ్లు పెట్టడం కానీ కాపురానికి రమ్మని, లేదు అనుకుంటే భర్త వీలే స్వయంగా ఒక నోటీస్ పంపించడం కానీ, ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే ఒక సర్కమస్టాన్సెస్ ఎవిడెన్స్ అనేది మనకి వస్తుంది అన్నమాట. సో ఆ సర్కమస్టాన్సెస్ ఎవిడెన్స్ అయిన తర్వాత అప్పుడు రాకపోతే ఆటోమేటిక్గా 2 ఇయర్స్ తర్వాత మీరు ఆటోమేటిక్గా డైవర్స్ పొందే అవకాశం ఉంటుంది. అదే అంటున్నాం, ఇప్పుడు అదే చెప్తున్నాను, ఎప్పుడైనా సరే భార్య కానీ భర్త కానీ కాపురానికి రాకపోతే 2 ఇయర్స్ దాటిపోతే మీరు లీగల్ నోటీస్ పంపించండి. ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం చాలామంది వెళ్ళిపోతున్నారు, ముఖ్యంగా భార్యలు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి రావట్లా. నాకు చాలామంది క్లయింట్లు ఫోన్ చేస్తారు, సార్ మా ఆవిడ వెళ్ళిపోయి 2 ఇయర్స్ అయింది, 3 ఇయర్స్ అయింది, ఇంకా రావట్లేదు సార్, మేమేం చేయాలి, మరి పిల్లల్ని చూడాలి, పిల్లలతో మాట్లాడాలి, ఇవన్నీ అంటుంటారు. సో పిల్లల్ని చూడాలంటే మీరు గార్డెన్షిప్ యాక్ట్ కింద మీరు ఫైల్ చేసుకొని చేయొచ్చు. అప్పుడు మీరు పిల్లల్ని చూసుకొని వెళ్ళొచ్చు. సో అలాగే ఇదే కాకుండా మీకు భార్య కనుక కాపురానికి రాకపోతే అడ్వకేట్ని సంప్రదించి మీరు నోటీస్ పంపించాలనుకోండి, అవి రాలేదనుకోండి, తర్వాత మీరు వెయిట్ చేసి ఆర్సీఆర్ చేయొచ్చు. అప్పుడు కాదనుకుంటే అప్పుడు మీరు ఆటోమేటిక్గా డైవర్స్ అనేది మీకు వస్తాయి. ఇంకా అలా వెళ్ళాలి తప్ప బలవంతంగా అయితే మనం కాపురానికి రమ్మని ఎక్కడ చట్టంలో లేదు, భార్య కానీ భర్త కానీ. కాకపోతే భర్త కనుక కాపురానికి రాకపోతే భర్త సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో దాన్ని అటాచ్మెంట్ పెట్టుకునే రైట్ అయితే భార్యకు ఉంటుంది. కానీ భార్య కనుక కాపురానికి రాను ఏం చేసుకుంటే మీరు ఏమీ చేయలేరు. కాకపోతే మానవ ప్రయత్నం అయితే చేయడం తప్పు కాదు కదా. కౌన్సిలింగ్ ఇవ్వటం, పెద్ద మనుషుల ద్వారా మాట్లాడించడం, అలాంటి లాయర్ ద్వారా ఫోన్ చేయించడం, ఇవన్నీ చేయటం వల్ల మీకు బెనిఫిట్ అవుతుంది. కాబట్టి భార్య కాపురానికి రాకపోతే ఈ విధంగా మీరు చేసుకునే అవకాశాలు అయితే మీకు ఉంటాయండి. సరే, ఈ మధ్య ఇల్లీగల్ అఫైర్స్ బాగా అవుతున్నాయి కదా, అలాంటి వాటి మీద అంటే అబ్బాయిలకు కూడా ఏదైనా సపోర్ట్తో కేసెస్ పెట్టొచ్చా? శిక్ష పడే అవకాశం ఉందా అమ్మాయిల మీద? లేదండి. ఇప్పుడు భారతదేశంలో అడాల్టరీ అనేది ఇట్ ఈస్ నాట్ క్రైమ్. అంటే అడాల్టరీ గ్రౌండ్ మీద మీరు డైవర్స్ పొందే అవకాశం ఉంటుంది. ఒక మహిళ కనుక అడాల్టరీ కింద మీకు దొరికితే, మీ భార్య కనుక అడాల్టరీ కింద దొరికితే, అది కనుక ఎవిడెన్స్ కనుక మీ దగ్గర ఉంటే దాని ద్వారా మీరు నిరభ్యంతరంగా డైవర్స్ పొందొచ్చు. ఆమెను శిక్షించడానికి చట్టంలో అయితే లేదు. అడాల్టరీ అనేది ఇట్స్ నాట్ ఎ క్రైమ్ ప్రజెంట్ సిచ్యువేషన్. అలా కాకుండా ఆమెకి మెయింటెనెన్స్ కానీ అలాంటివి ఏమంటే మెయింటెనెన్స్ భరణం అంటాం మనం మామూలుగా అయితే, భరణం కానీ అలాంటివి కానీ ఇచ్చే రైట్ అయితే ఉండదు, ఆమె పొందే రైట్ అయితే ఉండదు. అలాగే పిల్లలు కనుక మీ దగ్గర ఉంటే, ఆమె దగ్గర ఉంటే, ఆమె కనుక అడాల్టరీలో ఉన్నట్లయితే మనం దాన్ని క్లెయిమ్ చేసుకొని పిల్లల్ని మీరు తెచ్చుకోవచ్చు. సో ఇట్లా అవకాశాలు ఉంటాయే తప్ప భార్య కనుక వ్యభిచారం చేసినట్లయితే నో నీడ్ టు పే ఎనీ అల్యూమనీ ఆర్ మెయింటెనెన్స్. ఓకే, అది మీరు క్రిస్టల్ క్లియర్గా చట్టంలో ఉంది అన్నమాట. సో అలాంటి వాటికి మీకు ఆమె అడాల్టరీ చేస్తే ఉపయోగపడుతుంది తప్ప చట్టపరంగా అనేది లేదు. మీకు ఓపెన్గా మాట్లాడదామండి. ఇప్పుడు మేము కేసులు చేస్తుంటాం, ఒక అబ్బాయి కేసు చేస్తూ ఉన్నాం, వాళ్ళ భార్య ఇంకొక అబ్బాయి చేత రోజు ప్రతి వాయిదాకే బండి మీద వస్తుంది, వచ్చి వాయిదా అయిపోగానే అతను వెళ్ళిపోతుంటుంది. అతను అంటాడు, సార్ చూడండి సార్ మా ఆవిడ వెళ్ళిపోతుంది సార్ అంటే, దానికి మేమేం చేస్తాం, నువ్వేం చేస్తావు, చట్టం క్లియర్ ఉంది ఇక్కడ చెప్తున్నా, అలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు అలాంటి ఎవిడెన్స్ ఉంటే కోర్టులో ప్రొడ్యూస్ చేయటమే తప్ప ఇక మీరు ఏమైతే లీగల్గా వెళ్ళి ఆమెనైతే, అంటే నేను క్రిమినల్గా మాట్లాడుతాను, క్రిమినల్గా వెళ్ళి ఫైట్ చేసే రైట్స్ అయితే మీకు లేవండి. అలాంటిది లేదు, దానికి మనం ఏం చేయలేము, చట్టంలో క్లియర్గా ఉండదు.